నేను ఈ షూట్ చేసిన దీనికి పేమెంట్లు ఇయ్యలే, ఇది ఇయ్యలే, అది ఇవ్వలే. ఇది ఇష్యూ బయటకు వచ్చినాక ఇచ్చినామంట పేమెంట్లు. ఫస్ట్ ఈ సాంగ్ మాట్లాడుకునేటప్పుడు స్టోరీ ఇట్లుంటది, వీళ్ళని ఇలా యాక్టర్లను పెడతానని నువ్వు ఒక పేపర్ రాసుకోలేదా? పేపర్ రాసుకోలేదు. తప్పు నీది. ఏదైతే 3 సార్లు షూటింగ్ అవుతుంటే నీ తప్పే లేనిది 3 సార్లు షూటింగ్ ఎందుకు చేసినావు? చెయ్యను అని అంటే ఎక్కడ వెళ్ళట్లేదు, కంప్లీట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా. ఏమున్నాయని బ్లాక్ మెయిల్? నీ తప్పే లేనప్పుడు బ్లాక్ మెయిల్ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నీది ఏముంటది? ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేసేయాలి, కంప్లీట్ చేసి మధ్యలో ప్రొడ్యూసర్ ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు? మరి నీకు ఇంత అవుతున్నా నీకు కూడా బుద్ధి ఉండాలి కదా శివ. నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నమ్మేదేముందా? నమ్ముడు. నన్ను తను అంటుండు దొంగ, లంగ, చీటర్. ఇందులో నేను చేసిన లంగతనం దొంగతనం ఏందో ఒకసారి అడగండి. 2,75,000 ప్రాజెక్ట్ మాట్లాడి 3 months ఆయనకు హోటల్ వేసి ఆయనకు స్పెషల్ గా మందులు దాపి అన్న విజువల్స్ ఈ రేంజ్ లో ఉంటాయి. ఇంత క్వాలిటీతోని ఇట్లనే ఇస్తా నీకు 1 week లో 10 million పోతాయి. షూట్ లా మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్లు అసలు వాళ్ళు ఎవరు తెలియరు. వాళ్ళు ఈ కొత్త అవకాశాల కోసం ఫ్రీగా వాళ్ళకు ఓన్లీ దారి ఖర్చులు ఇచ్చి తీసుకొచ్చింది వాళ్ళని. అప్పుడు షూట్ ఆపేయాలన్నది నేను న్యాయబద్ధమేనా తప్ప? స్టోరీ అడిగినప్పుడు ఇంతకు ముందు తీసిన పాట ఒకటి వేరే ఛానల్ ఒక పాట స్టోరీ చెప్పాడు. షూట్ అయిపోయి పోస్టర్లు 1.5 month పైన అయిపోయింది, పోస్టర్లు రాలేవు, ఏ వస్తలేవు, ఏంది పరిస్థితి? ఫస్ట్ నుంచి ఇవే సదాయించు. ఈయన పెట్టిన టార్చర్లు, ఈయన పెట్టిన ఇబ్బందుల వల్ల నాకు మానసిక పరిస్థితి దెబ్బతిని ఫీవర్ వచ్చి నానా రకాలుగా నన్ను హింసించాడు. వదిలేసిన తర్వాత మధురానగర్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటా పోలీస్ స్టేషన్ల బాండ్లు తెంపుకుంటా ఎంత మందిని మోసం చేస్తాడన్న ఆయన. ఇట్లా థియేటర్లను అన్నాన్ని సంబోధించడం అన్నా ఇలాంటి దొంగలు చేయబట్టి నేను ఈ షూట్ చేసిన దీనికి పేమెంట్లు ఇయ్యలే, ఇది ఇయ్యలే, అది ఇవ్వలే. నేను ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలని ఎవరైతే నాని చెప్తున్నాడో అది ఈ షూట్దే, కానీ నేను ఎవ్వరికి కూడా పేమెంట్ ఆపలే. ఈ ప్రొడ్యూసర్ నాకు చేసిన మోసం. ఇది ఇష్యూ బయటకు వచ్చినాక ఇచ్చినామంట పేమెంట్లు. ఏ ఇష్యూ? మీరు ఇది ఫాస్ట్ గా చెప్తేనే నేను మీకు అది ఇప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది. నేను అప్పుడంటే వేరు, ఇప్పుడు మీరు మాట్లాడితే తెలుస్తుంది కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు నాకు వీడియో ఎందుకు ఇస్తారు? నాకు ఎందుకు బయటకు బ్లాక్ మెయిల్ చేసినా అంటారు కదా, ఇప్పటిదాకా కదా. అదే కదా, ఇప్పుడు అది జనాలకు తెలుస్తుంది కదా. అదొకటి. ఆ తర్వాత మొత్తానికి ఈ నాని అనే పర్సన్ కి మరి అతను అవకాశాలు ఇస్తా అన్నాడా మరి ఏమన్నాడో నాకు తెలియదు. ఈ నాని అనే పర్సన్ తోటి కంప్లీట్ గా ఈ విధంగా నెగిటివ్ వీడియోలు చేపించుకుంటే పెట్టిరు. ఇప్పుడు అదే అందులో చేసిన సెకండ్ ఒక క్యారెక్టర్ చేసింది కదా, అందులో ఆ అబ్బాయి వాడు నా గురించి ఇప్పుడు ఇష్టమే లేని అని ఒక సాంగ్ లో ఈ శివకృష్ణ వెళ్తున్న పర్సన్ అందరినీ మోసం చేసిండు, ఇలాంటి అప్పుడే వీళ్ళు నన్ను టార్గెట్ చేసిండు, అప్పుడే పెట్టిండు వీడు. ఇలాంటి ఈ ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలి అని వాడు అప్పుడే పెట్టిండు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, సారీ. నేను ఫస్ట్ దీన్ని వేములవాడలో షూట్ అనుకున్నా, ఒక రోజు క్యాన్సిల్ అయిందని చెప్పిన కదా. ఆ షూట్ లో నాకు మున్నాను కూడా పెట్టిన. ఎందుకంటే నాకు అప్పటికే మున్నా చెప్పిండు కదా, నువ్వు ఏ సాంగ్ చేసినా నన్ను అందులో పెట్టమని చెప్పిండు కాబట్టి మున్నాను కూడా పిలిపించాను. మున్నాకు అప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చిన, ఒక బ్రదర్ క్యారెక్టర్ ఇచ్చిన, అమ్మాయికి బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఇచ్చిన. సో దానికి అప్పుడు ఆడు కూడా వచ్చిన, మున్నా కూడా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మున్నా నాకు మున్నా నెగిటివ్ మాట్లాడతాడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అబద్ధం ఆడారు కదా. అప్పుడే ఈ రాఘవేంద్ర ఉన్న మున్నా వీళ్ళిద్దరు ఒకటైరు. ఆ షూట్లో వీళ్ళు కలిసిరు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. అప్పుడే నన్ను ఏం చేసిందంటే ఈ పర్సన్ ఎవరైతే నాని అనే పర్సన్ తోటి నిన్ను యూట్యూబ్లో లేకుండా చేస్తా, నిన్ను యూట్యూబ్లో ఎట్లా తొక్కాలో అట్లా తొక్కుతా అనే విధంగా నాతో మాట్లాడిపించు, నాకు అదే మాట్లాడిపించారు. కంప్లీట్గా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీకు ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు అడిగండి, నేను దీనికి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తా. ఇది జరిగింది. మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్ మీకు ఎంత ఇస్తానడినా డబ్బులు 1,50,000, 2,50,000 మొత్తం ప్రాజెక్ట్. మొత్తం ఈ ప్రాజెక్ట్ 2,25,000. ఫస్ట్ ఈ సాంగ్ మాట్లాడుకునేటప్పుడు స్టోరీ ఇట్లుంటది, వీళ్ళని ఇలా యాక్టర్లను పెడతానని నువ్వు ఒక పేపర్ రాసుకోలేదా? పేపర్ రాసుకోలేదు. ఓకే, రాయలేదు. తప్పు నీది. ఓకే. ఫస్ట్ వీళ్ళని క్యాస్టింగ్ పెడతా అని చెప్పలేదా ప్రొడ్యూసర్ కి? చెప్పిన, వాళ్ళని పెట్టేసిన. ఎవరైతే పెట్టినా వాళ్ళని చెప్పి వాళ్ళనే పెట్టేసిన. ఓకే. థర్డ్, ఏదైతే 3 సార్లు షూటింగ్ అవుతుంటే నీ తప్పే లేనిది 3 సార్లు షూటింగ్ ఎందుకు చేసినావు? చెయ్యను అని అంటే ఎక్కడ వెళ్ళట్లేదు, కంప్లీట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా. ఏమున్నాయని బ్లాక్ మెయిల్? తప్పే లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఏమంటున్నారు?
ఇప్పుడు నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి మోసం చేసినావు, మమ్మల్ని షూట్ తీసుకొని వచ్చినావు, మా డబ్బులు ఇచ్చేదాకా మేము పోము అని అన్నీ కూర్చుంటున్నారు. నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినావు కదా, రష్ ఉంది కదా. రష్ ఉంటే ఎక్కడ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయలేదు అంటున్నారు కదా, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయలేదు అంటున్నారు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయించింది ఎవరు? వాళ్ళే కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నీది ఏముంటది, ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేసేయాలి, కంప్లీట్ చేసి మధ్యలో ప్రొడ్యూసర్ ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు మరి? నేను చేయలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, ఒకసారి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫోన్ చేయి, మీరు చేయండి నాకు నంబర్. మీరు ఫస్ట్ ఇప్పుడు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అలర్ట్ అవుతాడేమో. ఎందుకని మంచిది, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ మదర్ క్యారెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఫస్ట్ క్యాన్సర్ లో ఉంటారు కదా, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఇది ఫస్ట్ కన్ను బాగలేదా నా మీద అంటే ఆమెను పిలిచింది నేను కాదు, ఇంకొక మదర్ మాట్లాడితే ఆ మదర్ ఆమెను పిలిచింది, కరిష్మా గారు అని. వంకెల టింకల్ ఏం లేదు బ్రో, నువ్వేమన్నావు ఇప్పటిదాకా? ఆమె ఉంది బ్రో, ఆమె కలుపుతుంది, ఆమె కాన్ఫరెన్స్ ఆమె తీసుకుంటది అంటున్నా. ఆమె నంబర్ అయితే డైరెక్ట్ లేదు, డైరెక్ట్ లేదు నా అక్కడ. కలుపు. నీకు ఇంత అవుతున్నా నీకు కూడా బుద్ధి ఉండాలి కదా శివ. నీ ప్రాబ్లమ్స్ అయితే నమ్మేదేముందా నమ్ముడు, ఇంతమంది వెనక నుంచి తోసుకొస్తున్నట్టు నీ తప్పులు ఏందైతే దొయ్యారు కదా. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా నా తప్పెంత ఉందో. ఇప్పుడు అందుకే నేను వాళ్ళతో కూడా కూర్చుంటా, నీ వర్షన్ వింటున్నా నేను, ఏమంటా వాళ్ళ వర్షన్ కూడా వినాల్సిన బాధ్యత ఉంది. వేరే వాళ్ళు కాల్ చేసి బిజీ ఉంటున్నారు. ఇప్పుడు ఈమెకు ఫోన్ చేస్తేనే ఈ మదర్ వస్తుంది, ఇంకో మదర్ వస్తుంది. అరే నేను ఏమంటున్నాయిడా, ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడే దొంగ దొంగ దొంగ. ఒకసారి మీరు శివకు ఫోన్ చేయండి, శివ డిఓపి ఉన్నాడు కదా, శివ వెల్పులక మీరు ఓపెనింగ్ అది ఏదైతే ఉందో అది ఒకసారి మీరు క్లియర్గా అడగండి. శివ, ఇప్పుడు నువ్వేం ఎడ్డిపోరనువా లేదంటే పాలు చెప్తున్నావు? ప్రతి దాంట్లో నన్ను బుక్ చేసిరు, బ్లేమ్ చేసిరు అంటే వాడు ఇప్పుడు అట్లా ముంచినప్పుడు ఏం చేయాలి? ఇంకొక పర్సన్ ఇక్కడనే మన మన ఈయన ఉంటాడు, యాక్టింగ్ చేసిన వాళ్ళకి వేరేటోళ్ళు కాదు, అందులో అతను యాక్టింగ్ చేసి కంప్లీట్. ఇతను ఫస్ట్ అప్పుడు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు. ఆయన పేరు నేను ఫస్ట్ మొన్నది క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు టోటల్ వస్తుంది. ఇప్పుడు వేరే ఇంకున్నారు కదా ఇంకా క్యాస్టింగ్ అస్టే వాళ్ళు మేకప్, నాకు ఒక్కరు జాలేకపోద్దు. లేదు మీకు మొత్తం తెలుస్తుంది కొంచెం జనాలకి. హలో వాగ్దేవి, అరే నేను శివన్ అన్నా. అరే నాకు ఒక ఇంటర్వ్యూ కావాలరా. అంటే ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ నాకు ఆన్సర్ కావాలి ఒక్కటి. నువ్వు నాకు ఇష్టమే లేని పెళ్లి మనం 2 సార్లు షూట్ చేసినాం, గుర్తుందా? ఓకేనా? నాకు ఫస్ట్ టైం మనం షూట్ కోసము మనము ఫస్ట్ సిరిసిల్లలో మీకు నేను రూమ్స్ బుక్ చేసిన కదా, అక్కడి నుంచి మనం వేములవాడకి వెళ్ళి, వేములవాడ నుంచి మనం వెళ్ళి మనం అక్కడ షూట్ చేసినాం. దాని ఏదో ప్లేస్ మనం మానాల్లో షూట్ చేసినాం, అదొకటి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్నాం కదా, అది ఒక్కసారికి ఒక అన్న అడుగుతాడు, అన్నకు చెప్పవారు అక్కడ ఏదైతే జరిగిందో అది. ఆ తర్వాత సెకండ్ నేను మళ్ళీ షూట్కి ఎట్లా పిలిచినా అది ఒకసారి నువ్వు చెప్పేసారు. ఓకే. ఇప్పుడు నాకు ఆ షూట్లో నేను రాఘవేంద్ర ముదిరాజ్ ఏమంటున్నంటే, నేను ఆ సాంగ్ ఉంది కదా, నేను వేములవాడలో నేను షూట్ చేయలేదు, వేములవాడలో నేను అది రాలేదు. ఆయన వేములవాడలో షూట్ ఎవరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అది క్యాన్సిల్ చేసింది కదా, ఆ మదర్ బాగాలేదు. సరే ఇగో జస్ట్ అరే మాట్లాడతారు. హలో హలో సిస్టర్. హలో సిస్టర్, హాయ్ మా. నా పేరు సంతోష్ మా, E9060. మీరు లైవ్ లో ఉన్నారు. సిస్టర్, ఇది క్రిటికల్ ఇష్యూ. ఇది ఎందుకంటే మీరు చెప్పేదాని మీద నిజాలు చెప్పండి, అబద్ధాలు అవసరం లేదు. శివ ఏదైతే ప్రాజెక్ట్ మీరు మేకప్ మ్యాన్ చేసిరో ఎన్నిసార్లు షూట్ చేసిరు అది? అంటే ఫస్ట్ సారి వచ్చాం, స్టార్టింగ్ అదే మేము వచ్చి షూట్ కి వచ్చినప్పుడు 2 days ఉందని చెప్పారు, కానీ షూట్ ఏం అవ్వలేదండి. వచ్చేసాం, వెనక్కి వచ్చాం. ఎందుకు క్యాన్సిల్ అయింది షూట్? అది ప్రొడ్యూసర్ కి నచ్చలేదని చెప్పి అది ఇదని చెప్పి అది ఇష్యూ అయిందండి అక్కడ. ఎవరు నచ్చలేదు? స్టోరీ నచ్చలేదా? యాక్టర్స్ మదర్ క్యారెక్టర్స్ బాగాలేదని చెప్పన్నారు ఆయన అని. ఇంకా చిన్న ఇష్యూస్ వల్ల ఇంకా ఆఫీసర్ 2 days మాకు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ. షూట్ అవ్వలేమో అనుకుంటూ అందరు ఎక్కడ వెళ్ళిపోయాము, ఇంకా వచ్చేసాం. మీకు శివ పేమెంట్లు ఇచ్చాడా? అయిపోయిందన్న, పేమెంట్ ఇచ్చేసారన్న. ఎప్పుడు ఇచ్చారు పేమెంట్? నాకంటే అప్పటికి 25 days 1 month లోపు ఇచ్చారు మాకు పేమెంట్. నాకైతే మీకు శివ ఇగో నా గురించి ఒక వీడియో చేసిరు, మీరు వీడియోలు ఉన్నారా? మాకు పేమెంట్ వచ్చేసిందని. అవునా? శివ మీకేమన్నా నా గురించి మంచిగా చెప్తేనే మీకు పేమెంట్లు ఇస్తా అని వీడియో ఏమైనా ఏపీ అని ఏమైనా బలవంతం చేసిన సందర్భాలు ఫస్ట్ అదే షూట్ లో ప్రొడ్యూసర్ పేమెంట్ పెండింగ్ అవడం వల్ల నిజం చెప్తున్నా, షూట్ పెండింగ్ అవడం వల్ల పేమెంట్ కొంచెం లేట్ ఇచ్చారు. కానీ ఆ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాను, అంతా వెళ్ళాను
ఆ ఫస్ట్ అదే సాంగ్ మళ్ళీ షూటింగ్ వచ్చినావా? మళ్ళీ 4 సాంగ్స్ 3 సాంగ్స్ చేసాము. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి పేమెంట్ ఏ రోజు ఆపలేదు. స్పాట్ లోనే ఇచ్చేసారు పేమెంట్. ఒక రోజు అట్టి అయినా ఇచ్చేసారు. శివతో ఎన్ని పాటలు చేసినావమ్మా? 3 సాంగ్స్ అనుకుంటాండి. ఎప్పుడన్నా పేమెంట్ ఆపడం అట్లాంటివి ఏమైనా జరిగినా? లేదు అసలు అదే ఫస్ట్ సార్ అయ్యింది 1 month 25 days ఆ లోపల పేమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 సాంగ్స్ కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత పేమెంట్ ఆపలేదు. ఈ ఫస్ట్ సాంగ్ ఏదైతుందో ఇంట్లో ప్రొడ్యూసర్ కి క్యారెక్టర్ అంటే యాక్టర్లు నచ్చలేదా లేదంటే షూటింగ్ చేసే డైరెక్షన్ నచ్చలేదా అన్నాడా? అంటే తెలియదు అంటే అమ్మ క్యారెక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు వద్దని చెప్పని అక్కడ ఇష్యూ వచ్చిందండి ఆ రోజైతే. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఓకే, నాకు ఒక్కసారి అమ్మ క్యారెక్టర్ చేస్తే అడుగుదాం మరి. మదర్ క్యారెక్టర్ చేసి కరిష్మా గారు, శివ గారు బాగున్నారా అండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఒక చిన్న క్లారిటీ కోసం మీకు ఫోన్ చేస్తున్నా. నా మీద బయట చాలా ఇప్పుడు నెగిటివ్ ఉంది. ఏమైంది? నీకు ఇప్పుడు ఒక అన్న ఏం లేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఇక్కడ ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు ఈ అన్న ఒకటి అడుగుతాడు, చెప్పరా? ఒకసారి. హాయ్ మా, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్, E96 TV. సార్ చెప్పండి సార్. శివతో మీరు మదర్ క్యారెక్టర్ అమ్మా చేసింది? ఇష్టమే లేని అదేనా? తనకు తెలీదు అంటే తెలీదా? ఇష్టమే లేని పెళ్లి క్యారెక్టర్ ఏంటది? మదర్ క్యారెక్టర్ చేశారు శివ దగ్గర మీరు? వేములవాడ చాలా ప్రాజెక్ట్స్ చేశాను, చాలా చేసింది. ఓకే, వేములవాడలో షూటింగ్ అయితే షూటింగ్ క్యాన్సిల్ అయింది. వేములవాడ క్యారెక్టర్ చెప్తే ఆమెకు అర్థమవుతుంది. అదే మానాల్లో ఒక షూట్ క్యాన్సిల్ అయింది, ప్రొడ్యూసర్ తోని షూట్ క్యాన్సిల్ అయింది కదా మానాల్లో. అవును సార్. అది దేని గురించి అయింది మా? అక్కడే ఉండి తర్వాత వచ్చేసాం. అవును. దేని గురించి అయింది మాది? ఆ రోజు సార్ నాకు పూర్తిగా నాకైతే ఏది క్లారిటీగా అయితే తెలియదండి. అది దేని గురించి ఏంది అనేది నాకు తెలియదు, కానీ అక్కడ ఏదో వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ అయిపోయారు అందరు క్యారెక్టర్స్ వైజ్ గానీ అట్లను. ప్రొడ్యూసర్ గారికి వచ్చిన క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ నచ్చలేదు అని మాత్రం తెలుసు, కానీ మిగతా క్లియర్ గా అయితే నాకు క్లారిటీ తెలియదండి. మీరు ఏడ్చారమ్మా షూట్ లో? సార్ షూటింగ్ దగ్గర ఇదేమన్నా తెలిస్తే ఏడ్చారా మీరు? ఎమోషనల్ అయ్యారా? అంటే నచ్చలేదు క్యారెక్టర్ వైజ్ గా అన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ చూసే పిలుస్తారు కదా సార్. అవును అవును అవును. పిలిచినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాతకి నచ్చలేదు అంటే ఎందుకు మీకు కాల్ చేసినామమ్మంటే తల్లి, శివ ఒక ఫ్రాడ్ అనేది బయట ఎలిగేషన్స్. అసలు అలాంటిది ఏమీ లేదండి. కొన్ని సందర్భాలు ఇప్పుడు వర్షన్ వింటున్నాము. ఇప్పటికిప్పుడు శివ ఫ్రాడ్ కాదని నేను కూడా ఏం చెప్పట్లేదు, బట్ ఇవి కొన్ని స్టోరీ చెప్తే నేను వాళ్ళతో మాట్లాడాలి, నేను ఈ మాట నమ్మను అని మీకు కాల్ చేపించిన తల్లి. వాస్తవమేనా కాదని? లేదండి, నాకు తెలిసినంత 100% నేను చెప్తాను, శివ గారు ఫ్రాడ్ అయితే కాదండి. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఓకే అండి. ఓకే, ఈ సాంగ్ అయిపోయింది. అయితే ఇది మీరు అతనికి ఫోన్ చేస్తున్నారు కదా రాఘవేంద్ర గారికి. ఒకసారి రాఘవేంద్ర గారి నంబర్ చెప్పు నాకు. ఇప్పుడు తన వెర్షన్ కూడా ఒకసారి వినండి. వింటా. నన్ను తను అంటుండు దొంగ, లంగ, చీటర్. ఇందులో నేను చేసిన లంగతనం దొంగతనం ఏందో ఒకసారి అడగండి మీరు. హలో అన్న, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోషే, మీరు లైవ్ లో ఉన్నారన్న? చెప్పండి. E96 TV అన్న. అన్న, ఇది ఒక ప్రాజెక్టు, మీరు శివతోనే ఒక ప్రాజెక్ట్ చేసారు. ఏం ప్రాజెక్టు? మానాలలో ఒక ప్రాజెక్ట్ చేసి అక్కడ ఏదో యాక్టర్స్ తల్లి క్యారెక్టర్ ఏదో నచ్చలేదని షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భం ఏదో వచ్చింది. ఓకే, ఇది ఏంటన్నా స్టోరీ ఏంది? శివ అని అడిగితేనేమో షూట్ పెట్టుకున్న తల్లి క్యారెక్టర్ బాగాలేదని మళ్ళీ వేరే ఆమె వాళ్ళు సెట్ చేసారు. దాని తర్వాత మళ్ళీ స్టోరీ వాళ్ళే ఇచ్చారు. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో బాగలేదు, ఎవడి చేసినది మాట్లాడారు. నా డబ్బులు నాకు ఏమన్నా నన్ను ఒత్తిడి చేసిరు, నేను ఎక్కడ మోసం చేసిన అంటుండు. అట్లా అంటారా? మీ వర్షన్ ఏంటి అంటే? 2 సైడ్లు వినాలి కాబట్టి కాల్ చేయాల్సి వచ్చిందన్న. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఓకే, పర్లేదు. అయితే ప్రాజెక్టు 2,75,000 ప్రాజెక్ట్ వచ్చిన చేసుకుంటారు. ఇదే బరాబర్ చేసుకుంటా. ఎందుకు చేసుకోవాలి? తప్పేముందన్న చేసుకోవడంలా? మా కెమెరామెన్ అడిగితే చేసుకోలేదు, తప్పేముంది అంటున్నా.
ఇప్పుడు నేను దొంగతనంగా చేస్తలే కదా, డైరెక్ట్ నీకు కనిపించే చేస్తున్నా కదా అన్న. చెప్పే. ఎందుకంటే 2,70,5,000 ప్రాజెక్ట్ మాట్లాడి 3 months ఆయనకు హోటల్ వేసి ఆయనకు స్పెషల్ గా మందులు దాపి పెట్టి లొకేషన్లు తిరిగి చెప్తాను నేను మొత్తం పూర్తి చెప్పాలిగా అన్న. మంచిదే చెప్పే. తిరిగి అన్ని చూపించి ఆ లొకేషన్లకు వాటికి వీటికి తిరిగిపించి అవి చేసి చాలా డబ్బులు ఖర్చు చేయించిండు. సరే పక్కకి వెళ్దాం అనుకుందాం. 2,70,5,000 ప్రాజెక్ట్ మాట్లాడిన తర్వాత ఎక్కడ అన్నాడు షూటు? ఇది వేములవాడనా? లేదు, మానాల కూడా కాదు, ఇక్కడ ఆంధ్రాలో షూట్ అన్నాడు. ఆంధ్రాలో షూట్ అని చెప్పి నేను అప్పటికప్పుడు నా దగ్గర ఫస్ట్ ఒక్కటేసారి 1,00,000 అడ్వాన్స్ కొట్టించుకున్నాను. 1 lakh అడ్వాన్స్ కొట్టిన తర్వాత నాకు ఒక 1 month బొంకిండు. రేపు పెడదాం, ఎల్లుండి పెడదాం, మావల్ ఎల్లుండి పెడదాం అని చెప్పి ఒక 1 month అటు ఇటు బొంకిండు. ఓకే. హలో అన్న వింటున్నానే, చెప్పే. బొంకి అన్న అక్కడ వద్దు షూటు, ఇక్కడనే పెట్టుకుందాం, ఇక్కడనే అయితేనే బాగుంటది అని అంటే, సరే ఏదో ఒకటి నేను చెప్పినా కదా అని చెప్పి మళ్ళీ అక్కడ ఏం చేసిండు, సరే లోకల్ కదా అని చెప్పి దాంట్లో 35,000 ఏమో తగ్గించిన. 2,70,000 35,000 ఇచ్చి 35,000 అప్రాక్సిమేట్లీ, అది నాకు స్క్రీన్ షాట్లు ఉన్నాయి, తగ్గించి 2,40,000 2,25,000 అంత రౌండ్ ఫిగర్ ప్రాపర్ గా తెలియదు, ఒక 1.5 year అవుతుంది కాబట్టి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ లోకల్లో నేను చేస్తాను. నాకు చూపించిన పాట ఒకటి, నాకు ఏ పాట చూపించిందంటే మన కళ్యాణం కమనీయం అనే పాట ఒకటి తీసింది నేను అన్న. విజువల్స్ ఈ రేంజ్ లో ఉంటాయి, ఇంత క్వాలిటీతోని ఇట్లనే ఇస్తా, నీకు 1 week లో 10 million పోతాయి, పోకపోతే నన్ను అడుగు అని అన్నాడు. ఏ ప్రొడ్యూసర్ కైనా అక్కడ ఆశ పుడుతుందా లేదా? సరే నాకు పాట మంచిగా పోవాలి, ఎట్లయితే ఉంది సరే బ్రదర్ చెయ్యి అని చెప్పి మళ్ళా నెక్స్ట్ ఆ 1,00,000 రూపాయల తర్వాత నా షూట్ స్టార్ట్ చేద్దాం, నేను డిఓపి శివవేల్పులను మాట్లాడతాను అన్నాడు. మాట్లాడుతుంటే ఆయనకు వేరే ఇష్యూస్ వల్ల ఆయన ఆ డేట్ కు రాడు అని చెప్పిన. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు కదా అడుగు, నేను ఆ డేట్ కు రాడు అని రాకండిగా చెప్పిన. ఆయన కూడా ఏమన్నాడు, నేను పిలిపించుకుంటా, నాకు తెలుసు నేను చేసుకుంటా అని చెప్పి పిలిపించుకున్నావు. పిలిపించుకొని ఏమైంది, ఈ రోజు షూట్ నాకు చెప్పిన వాళ్ళు ఆర్టిస్టుల పేర్లు నేను చెప్పిన, వీళ్ళు కావాలి, నాకు పెద్ద ఆర్టిస్టులు కావాలి, యూట్యూబ్ లో ఎవరున్నా పర్వాలేదు, ఈ చిల్లర వాళ్ళను రోడ్డు మీద దొరికేటోళ్ళని పెడతానే నాకు వద్దని చెప్పిన. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులకు పేమెంట్ 2,40,000-50,000 అంటే తక్కువ పేమెంట్ కాదు కదా. అంటే ఇది 2,40,000 ఓన్లీ షూట్ అన్న, విత్ ఆడియో కమ్ వీడియో అన్న? 20,000 ఆడియో అంతా నేనే చేసుకున్నా, ఆడియో లిరిక్స్ అంతా నేనే చేసుకున్నా. ఈయన ఓన్లీ వీడియో డైరెక్షన్ చేస్తున్నాడు, విశ్వప్రియని హీరోయిన్ పెడతాడు, పెద్ద ఇంకా సైడ్ క్యారెక్టర్లు పెద్ద వాళ్ళని పెడతాడు, పెట్టి నేను బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ ఇస్తా అని చెప్పాడు. తీరా చూస్తే షూట్ కు పోయినాం, మాలాల కాడికి షూట్ కు రమ్మన్నట్టు పోయినాం. అప్పటికి 2 months డిలే చేసాడు, ఇటు అటు దింపిండు. దింపకపోతే నాకు ఖచ్చితంగా చేస్తావా చేయవా, నాకు ఖచ్చితంగా షూట్ కావాలంటే 2 months తర్వాత షూట్ కాడికి వెళ్ళినాం. మనకు అంత స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి అన్న, పెట్టే నా నంబర్ పెట్టన్నా, పెడతా అన్న. తర్వాత ఏమైంది, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు షూట్ లా మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్లు అసలు వాళ్ళు ఎవరికి తెలియరు, వాళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండు. నేను ఆర్టిస్టులను, నాకు ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఆర్టిస్టులు తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా 10 మంది చూస్తారనేది ఆలోచించేది. పెట్టకపోతే ఆ రోజు ఈవినింగ్ 4 o'clock ఏమో షూట్ స్టార్ట్ చేసిండు. నేను అక్కడ లొకేషన్ కి వెళ్ళి చూసేసరికి ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇంట్రెస్ట్, అందరు ఎవరు అడిగినా వాళ్ళే వచ్చి చెప్తున్నారు, సార్ మాకు ఇంకేమైనా అవకాశాలు ఉంటాయండి సార్, మేము కొత్త ఆర్టిస్టులం బయటకు వస్తాం అనేసరికి నాకు ఎవ్వరు కూడా ఏం పాటలు చేసిన వాళ్ళు లేరన్నా ఇంతకు ముందు. ఈ కొత్త అవకాశాల కోసం ఫ్రీగా వాళ్ళకు ఓన్లీ దారి ఖర్చులు ఇచ్చి తీసుకొచ్చింది వాళ్ళని. వాళ్ళు డైరెక్ట్ నాతో అన్నారు, సరే బ్రదర్ నాకు వీళ్ళొద్దు, నేను నీకు ఇచ్చిన పేమెంట్ వేరు, నువ్వు చేస్తున్నది వేరు, నాకు వద్దని వచ్చేసిన. ఆ రోజు షూట్ ఆగిపోయింది. దీనివల్ల పెద్ద ఆర్టిస్టులను పెట్టకపోవడం వల్ల షూట్ బంద్ చేసిన. నేను పెద్ద ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చిన,
చిన్న ఆర్టిస్టుల కోసం కాదు కదా అన్న. రిఫరెన్స్ ఏమని ఇచ్చారు అన్న? ఇక నాకు గీ టైప్ ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన. నాతో పాటు ఇంకో అతను లిరిక్ రైటర్ పెరక నాగరాజు కూడా ఉన్నాడు ఆ రోజు. ఆయన నేను కలిసి నాకు వీళ్ళు కావాలి ప్రాపర్ వాళ్ళనే పెడతానని పెట్టలేడు. అప్పుడు షూట్ ఆపేయాలన్నది నేను న్యాయబద్ధమేనా తప్ప? 100% మీరు ఫస్టే నాకు గీలు కావాలని చెప్పి ఉంటే మాత్రం 100% మీదే కరెక్ట్. నేను అదే చెప్పిన. మీరు చెప్పుంటే అంటే నాకు ఈ ఆర్టిస్టులు కావాలని చెప్పుంటే, నేనేమంటున్నా, నాకు ఎవరినైనా పెట్టుకో నాకు సంబంధం లేదు, నాకు ప్రాజెక్ట్ కావాలంటే కరెక్ట్ కాదు. నేను కూడా గతంలో నా ఛానల్లో నేను కూడా డైరెక్షన్ చేసుకున్నా, నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను కొత్తగా ఛానల్ ఆల్రెడీ లవ్ ఫెయిలియర్ ఛానల్ సపరేట్ పెడుతున్నా. నాకు భారీ ఎత్తున మంచిగా గ్రాండ్ గా కావాలి. నీకు ఇస్తున్నా బ్రదర్, నువ్వు చెప్పినావు కదా ఈ పాట, నువ్వు రిఫరెన్స్ పెట్టినావు కదా నాకు, ఈ కళ్యాణం కంపెనీ ఏం రిఫరెన్స్ పెట్టినావు కదా, ఆ టైప్ లో చేస్తానందుకు నేను సాంగ్ ఇచ్చిన. లేదంటే నేనే చేసుకున్నట్టు. సరే అయిపోయింది, అది నెక్స్ట్ ఏమైంది, షూట్ అయిపోయింది. అప్పటికి ఆ తర్వాత నెక్స్ట్ షూట్ పెడతాను అన్నాడు. నెక్స్ట్ డే పెడతాను. నెక్స్ట్ డే ఉండడం నేను చెప్పిన ఈయనకు ముందే శివవెల్పుల లేడు. ఆయనకి ఏదో ఆయన పర్సనల్ పనులలో వెళ్ళిపోయాడు. ఆ రోజు రాలేదు. ఆయన వెళ్ళిపోయిందా లేదంటే షూటింగ్ లేదు ఏం లేదని మీరు శివకు ఫోన్ చేసి చెప్పిరా? నేను ఎవరికి చెప్పలే. మీరు వీలైతే శివ డిఓపి శివకు కూడా మాట్లాడు. ఆ రోజు నేను ఎవరికి చెప్పలేదు. నాకేం అవసరం అన్నా. నేను అదే అంటున్నా. ఒకసారి ఒకరికి మనం ప్రాజెక్ట్ అప్ అయిపోయినట్టు మళ్ళీ మనం అందులో ఇన్వాల్వ్ అవడం కూడా కరెక్ట్ కాదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ అయినా ఓన్లీ నాకు ఆర్టిస్టులు కరెక్ట్. నేను శివ వెల్పుల విషయంలో డిఓపి విషయంలో అంటున్నా. అంటే ఇక్కడ ఈయన ఏం చెప్పిండంటన్నా, శివ వెల్పులకు ఫోన్ చేసి షూటింగ్ లేదని చెప్పిండు. శివ వెల్పులను వీలైతే మీరు కాన్ఫరెన్స్ తీసుకోండి, డైరెక్ట్ మాట్లాడతాను. డెఫినెట్ గా. అయితే ఏమైంది, శివ వెల్పుల చెప్పి వెళ్ళిపోయాడు. నేను రేపైతే నాకు షూట్ వీలు కాదు, నేను ఎల్లుండి వస్తా అని చెప్పిండు. అంటే మేము ఆల్రెడీ ఈ రోజు ఉన్నాం, రేపు కూడా ఉన్నాం. ఆయన ఏదో పర్సనల్ పని వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే థర్డ్ డే కూడా వీళ్ళందరూ ఎక్కడెళ్ళి అక్కడ ఆర్టిస్టులు వెళ్ళిపోయి థర్డ్ డే రోజు ఆర్టిస్టులు అడ్జస్ట్మెంట్ చేయలేడు. ఈయన థర్డ్ రోజు అడ్జస్ట్మెంట్ చేయకపోతే ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఆర్టిస్టులు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఇతని దగ్గర డబ్బులు లేవు. నేను ఇచ్చిన డబ్బులకి వెళ్ళి ఈయన అప్పులు కట్టుకున్నాడు. ఆ 1,50,000 వెళ్ళి మున్నకి 50,000 ఇచ్చిండు. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నాడు. సరే అది అతని ప్రాబ్లం, కానీ నాకు షూట్ నడవాలి కదా. అవును, షూట్ జరగకపోయేసరికి నేను థర్డ్ రోజు ఏం చెప్పినా, బ్రదర్ నువ్వు ఎట్లా షూట్ చేస్తలేవు, మరి ఏంది పరిస్థితి అంటే, నాకు ఒక 1 month టైం అన్నా, నేను 1 month లో నీకు మంచి నువ్వు ఎట్లా నచ్చితే అట్లా నేను మంచిగా చేస్తా అని చెప్పి అన్నాడు. సరేలే అని ఒప్పుకున్నా. ఆ కాన్సెప్ట్ నేను ఆ రోజు విన్నా. ఇప్పుడు ఒకసారి మనకు ఈ ఆర్టిస్టుల విషయంలోనే మనకు తేడా కొట్టినప్పుడు మనం కాన్సెప్ట్ స్టోరీ కూడా అడుగుతాం కదా. స్టోరీ అడిగినప్పుడు ఇంతకు ముందు తీసిన పాట ఒకటి వేరే ఛానల్ ఒక పాట స్టోరీ చెప్పిండు. ఇది ఆల్రెడీ నువ్వు చెప్పిన స్టోరీ ఇదని చెప్పి ఆయన మొహం మీద చూపించిన, ఈ స్టోరీ నాకు వద్దు, ఇక ప్రాపర్ నాకు ఈ స్టోరీ, ఇక నాకు చెప్పిన స్టోరీ దియ్యి అని చెప్పిన. నేను చెప్పిన స్టోరీ చేసిండు. ఆ స్టోరీలనే చేయాలని చెప్పినాం, చేసినాం. అదే అంటే చేయలేడు. అప్పుడు 1 month అన్నాడు. నాకు ఒక బాండ్ రాసిచ్చిండు. ఏమని, ఆ దాంట్లో పెద్ద మనుషులు కూడా 4 ఈ బాండ్ విషయం అన్నారు కాబట్టి, బాండ్ మీరు టైప్ చేసుకొచ్చి ఇచ్చి సంతకం పెట్టించుకున్నారా లేదంటే ఆయనే రాసిచ్చిండా? క్లారిటీ ఇస్తా, అక్కడ వరకు వస్తా. ఇంకా మనం అక్కడ వరకు రాలేం కాబట్టి ఫస్ట్ ముందు జరిగిన తర్వాతనే కదా నేను దానికి ఆ టైపు దాని అన్నిటికంటే ముందు నేనేం చేసినా, నువ్వు ఎట్లా ఏం చేయగలుగుతావు చెప్పు అని అడిగితే, అన్న నేను సో అండ్ సో ప్రాజెక్ట్ ఉంది కదా, ఇష్టమే లేని పెళ్లి చేసుకుని సాంగ్, నేను ఖచ్చితంగా మీకు 1 month లో నేను మళ్ళీ షూట్ చేసి వీడియో మొత్తం కంప్లీట్ చేసి మీకు ఫైల్ ఇచ్చేస్తా, కంప్లీట్ ఫైల్ ఇస్తాను అన్నాడు. అన్న ఇది ఒక్క మాట అన్న, ఏమనుకోదు. ఈ బాండ్ అనేది ఈ డైరెక్టర్ తెలిసి చేపించుకొచ్చారా, ఆయనకు తెలియకుండానే మీరు తీసుకొచ్చి సంతకం పెట్టించుకున్నారు? డైరెక్టర్ ఎవరైతే శివకృష్ణ వెళ్తూరు ఉన్నాడో ఆయన ఏ పాయింట్స్ అయితే చెప్పిండో ఆ పాయింట్స్ మాత్రమే నోట్ చేసినాం. మళ్ళా నేను 1 month లో డబ్బులు ఇస్తానది చేసినాము, నచ్చకపోతే నీకు డబ్బులు రిటర్న్ ఇస్తానది చేస్తాము. 3వ విషయం కూడా ఆయన అంత ఖరాఖండి ఏం చెప్పిండు, నీ డబ్బులు నీకు డబల్ ఇస్తానది కూడా అందులో నోట్ చేసినాం. కానీ అది నాకు నచ్చిన నేను అది అందులో నోట్ చేయలేదు, డబుల్ పైసలు నాకు. ఎందుకంటే మన పైసలు మనకు వస్తుంది, ఇవన్నీ ఎందుకని కామన్ గా నేనేం చేసిన, ఆయన ఏదైతే చెప్పిండో అదే విషయాన్ని నేను ఇంకా సాక్ష్యం కూడా ఉన్నారు కదా, ఇంకా 4 ఉన్నారు ఆడ ప్లేస్ లా. సింగర్ శివాజీ ఉన్నాడు, పెరక నాగరాజు ఉన్నాడు, ప్రమోద్ నాని ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు.
వీళ్ళందరి సమక్షంలో ఆయన ఇష్టపూర్వకంగా రాసిచ్చిండు. ఓకే నేను ఈ టైంకి ఇస్తా 1 month తర్వాత. సరే 1 month వెయిట్ చేసిన సంతోష్ అన్న. 1 month డేట్ అయిపోయింది. ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు రెస్పాన్స్ లేదు, ఫోన్ లేపుతలేడు. సరే ఈయన లేపకపోతే నేను ఎవరికి చేయాలి? కృష్ణకే కదా చేయాలి. అవును, కృష్ణ మధ్యవర్తి కాబట్టి కృష్ణ చేయాలి. కృష్ణకు ఫోన్ చేసిన. కృష్ణ ఏమైంది 1 month ఆల్రెడీ, ఇంకా 2 days అయితే 1 month ఉంది అన్న. లేదు వాళ్ళ పెద్దమ్మ చనిపోయిందంట, ఏదో ఎవరో చిన్నమ్మను చనిపోయిందంట అని అన్నాడు. సరే నాకు ఎందుకో ఇది కొంచెం తేడా కనిపిస్తుంది. అప్పటికే నేను ఈయన కొంచెం ఈ తేడా అనేసరికి నేను కొంచెం ఎంక్వైరీ చేస్తాను స్టార్ట్ చేసిన. ఏంది ఈయన పరిస్థితి ఏంది, ఈయన వీళ్ళ విలేజ్ లో ఎవరైనా చనిపోయారా ఏమైనా చేశారంటే ఎవ్వరు చనిపోలే, ఈయన అసలు ఇంటికాడనే లేడు. ఇక్కడ నాకు అప్పటి నుంచి ఏమైంది, నాకు ఇక తేడా కొడుతుంది, ఎక్కడనో తేడా ఉన్న వ్యవహారం. అయితే డబ్బులు వస్తాయా రావా పోతాయా అని చెప్పి భయానికి ఈ కృష్ణ అనే వ్యక్తిని హైదరాబాద్ లో నేను అతను కలిసిన. కృష్ణని కలిసి డబ్బులు ఈ తమ్ముడు, మరి నాకు ఆయనతోనైతే నువ్వు అవసరం లేదని నువ్వు బాండ్ రాసిచ్చినావు కదా, డబ్బులు ఇవి అంటే మరి ఆయన ఏం మాట్లాడుకున్నారో కరెక్ట్ 1.5 month కి చెప్పిన డేట్ పోయింది. తర్వాత 1.5 month కి ఎవరు కృష్ణ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్న షూట్ పెట్టుకుందాం అన్నాడు. మీరు చెప్పిన వాళ్ళని అయితే ఎవరెవరు చెప్తే వాళ్ళని పెడదాం అన్నాడు, షూట్ స్టార్ట్ చేద్దాము, మరి ఎట్లా అన్నా ఏంది అని అంటే సరే ఏమో ఏమో తమ్ముడు, సరే ఎవరిదైనా డేటు నీకైనా నాకైనా డేట్ మిస్ అవుతుంది కదా, ఆయన కూడా మిస్ అయింది అనుకోని చేద్దాం షూట్ అని అన్నాను. షూట్ చేద్దామని మేము 1 day బిఫోర్ పోయినాం అక్కడ. ఇప్పుడు లొకేషన్ లో నాకు ఎట్లా షూట్ జరుగుతుందో కూడా నేను కొద్దిగా గొప్ప చూసుకోవాలి కదా. 100% వాళ్ళ నేను ఏం లేకపోయినా అక్కడ పక్కకి నిలబడి నాకు షాట్స్ మంచిగా వస్తున్నాయా లేవా అనేది చూసుకొని గ్రాండ్ ఓపెనింగ్, పెద్ద గుడి దగ్గర ఓపెనింగ్ చేస్తున్న షాటు, గుడి పక్కకు ఒక చిన్న గుడి, ఆ చిన్న గుడి దగ్గర ఓపెనింగ్ చేసేటు. సరే పర్లేదు ఏదో ఒకటి, ఇక నా దగ్గర వేరే వాళ్ళు ఏమన్నా ఏదో ఒకటి అన్నా పోనీ ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా, నువ్వు అవుట్పుట్ చూడు, ఇవన్నీ చూడకు, నీకేం అవసరం అన్నా, నువ్వు అవుట్పుట్ చూడు, లాస్ట్ ఫైనల్ లో నచ్చితేనే తీసుకో, నచ్చకపోతే తీసుకొని ఈయన అన్నాడు. ఎవరు? కృష్ణ వెళ్తురు, శివకృష్ణ వెళ్తురు అన్నాడు. సరే ఆ అబ్బాయి లేడుగా షూట్ కి వచ్చేసరికి ఫస్ట్ డే ఉండి వెళ్ళిపోయాడు, ఒక రోజు ఉండి వెళ్ళిపోయాడు. ఫస్ట్ డే అయింది, వర్షం పడుతుంది, మొత్తం నువ్వు ఆ పాట చూడు వర్షంలోనే నైట్ లోనే ఉంటది. ఒక 2 బిల్డప్ షాట్లు మాత్రమే, ఒక చీటింగ్ షాట్ లో 2-3 డేలు ఉంటాయి, మిగతా అంతా నైట్ లోనే ఉన్నాయి. ఎట్లయినా తీయని పర్వాలేదు, సంతోషమే, నాకు అవుట్పుట్ బాగా రావాలని చెప్పి నేను అట్లా కూడా కాంప్రమైజ్ అయ్యి మొత్తం షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మిగతా పేమెంట్ ఇంక ఉంది కదా నా దగ్గర, ఫుడ్ కాడికి వెళ్ళి రూమ్ రేట్ల కాడికి వెళ్ళి ఎవరెవరికైతే మన ఆర్టిస్టుల కాడికి వెళ్ళి నేనే నా దగ్గరికి వెళ్ళి కొట్టించిన. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకా మీరు ఇక్కడ నోట్ చేయాలి. శివ వెల్తురుకు వచ్చేటిదా ఇది? శివ వెల్తురుకు వచ్చేటిదే. అయితే నా దగ్గర అయింది అసలు మనం ఏం చేస్తాం, ఏదైనా ప్రాజెక్ట్ అప్పచెప్పినప్పుడు 1 లక్ష, ఇప్పుడు 2,50,000 మాట్లాడినాం, 1,50,000 ఇచ్చి మొత్తం ప్రాజెక్ట్ అయినాక ఇవ్వాలి కదా మిగతా పైసలు. కానీ అట్లా చేయలేడు. అన్న ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకో, అరే కొట్టే అంటే నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని లాగేసాడు. 2,45,000 లాగేసాడు, 45,000-50,000 కొత్త లాగేసాడు. కొద్దిగా నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడు, ఇట్లయితే నేను మాట్లాడతా. వద్దు పక్క నుంచి ఉప్పంది సంతోష్ అన్న నిన్నంతరే నీకు ఉప్పందిస్తున్న వ్యక్తి చెప్తున్నా. లేదు అందియొద్దనే చెప్తున్నా. నేనేమంటున్నా, నీకు ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే తప్పు అనేది నువ్వు నేను చెప్పిన తర్వాత చెప్పు. 100% అన్న. ఇదంతా అయింది, సరే షూట్ చేసిండు, అవుట్పుట్ అయింది, మొత్తం ఆడికి తీసుకొచ్చిండు, వీడియో తీసుకొచ్చిండు విత్ పోస్టర్ల కాడికి వెళ్ళి. పోస్టర్లు షూట్ అయిపోయి పోస్టర్లు 1.5 month 1 month పైన అయిపోయింది, పోస్టర్లు రాలేవు, ఏ వస్తలేవు, ఏంది పరిస్థితి. ఫస్ట్ నుంచి ఇవే సదాయించుడు, ఏది టైంకి వస్తలేదు, ఏది జరుగుతలేదు. వానికి ఫోన్ చేస్తే నాకు డబ్బులు 5,000 ఇచ్చాడు, నేను మిగతా దానికి ఏమైనా వాడంటాడు, అట్లా ఇక నానా రకాల. డిఓపికి ఫోన్ చేస్తే డిఓపి అన్న ఏమన్నా ఉంటే మీరు ఆయనతో మాట్లాడుకున్నట్టు. ఇక మనకు డైరెక్ట్ అరుణ్ కొల్గోరి ఆయనతో మాట్లాడు అన్న, ఏమన్నా ఉంటే మీరు ఆయనతోనే మాట్లాడినట్టే నేను చెప్పిన. నాకు ఇదేంది మన మొబైల్ వర్షన్ పంపించారు వీడియో, రఫ్ ఫైల్ పంపిస్తే నాకు ఇది నచ్చలేదని డైరెక్ట్ చెప్పిన. ఎందుకు నచ్చలేదని అంటే, మీకు ఆ వీడియో నాకు చూపించిన విజువల్స్ మీరు చూసిన విజువల్స్ చూడండి. నేను చెప్పిన సాంగ్ రిఫరెన్స్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన కళ్యాణం కమనీయం సాంగ్ ప్లస్ ఇష్టమే లేని సాంగ్ 2 ఒకసారి మీరు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మీరు కూడా పాటలు తీసారు, మీరు కూడా ప్రొడ్యూసరే, నాకు తెలుసు. మీకు పాటల మీద కూడా మీకు పూర్తి అవగాహన ఉన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ పాటకు ఈ పాటకు వేరియేషన్ ఎంత ఉన్నది అన్నది మీరు చెప్పగలుగుతారు.
కాబట్టి సరే నాకు నచ్చలేదు, పోయింది, సరే ఏదో ఒకటి అయిపోయిందని ఇంకా మళ్ళా ఏం చేసిండు ఈయన ఫోన్ చేస్తే లేపడం మానేసి పెరిక నాగరాజు కాంటాక్ట్లు ఉన్నాడు. నేను ఫోన్ చేస్తే లేపుతలే. నాకు ఫైల్ నచ్చలేదు అన్నప్పటి నుంచి నాకు ఫోన్ మాట్లాడతలేడు, చేస్తలేడు. వచ్చింది సరే పోయినాం, మాట్లాడినాం. ఎవరు పెరిక నాగరాజుతో మాట్లాడినా ఏదో ఒకటి అన్నా అయిపోయిందిగా, మనం ఇక ముందుకు అడిగేసినాం, ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఇది వద్దు, సరే పోన్ అని చెప్పి సరే నన్నే నచ్చ చెప్పారు. సరే అయినా పర్వాలేదు మేము మాట్లాడతాం రండి అని చెప్పి మళ్ళీ ఒక 4 పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి, సరే బ్రదర్ ఇక వీడియో అవుట్పుట్ ఎట్లనో వచ్చింది, ఇక మీరైతే ఇప్పుడు వీడియో తీసుకోండి, నెక్స్ట్ పార్ట్ 2 చేస్తున్నారు కదా, పార్ట్ 2కి ఆయనను హీరో హీరోయిన్ చేసేయమనుండి, ఈ ప్రాజెక్టు లాసో నష్టమో యాభమో మొత్తం ఆ రోజు 2 రోజుల షూట్ కి కేవలం నా దగ్గర ఉన్నటువంటి 45,000 నుంచి 50,000 లోపల కంప్లీట్ అయింది షూట్. ఓకే. ఈయన ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. ఆయన దగ్గర ఉన్న ఒక కారు, ఆయన విశ్వప్రియ ఇద్దరు మాత్రమే ఆ కారులో తిరిగి, మిగతాది నేను కూడా నా కారులో మిగతా ఆర్టిస్టులను కూడా ఎక్కించుకొని తిరిగినాం. ఇంకో అతను ఆర్టిస్ట్ కారు ఉన్న ఆ కారులో తిరిగాం. మీ నాకు ఎవరికి ట్రాన్స్పోర్ట్లు కూడా పెట్టింది లేదు. ఓకే. నాకు నచ్చలేదు అన్నా నేను బాండ్ పరంగా కూడా నేను అతను డిమాండ్ చేయలే, నేను ఆయనను టార్చర్ చేయలే. నాకు ఆల్మోస్ట్ ఈయన పెట్టిన టార్చర్లు, ఈయన పెట్టిన ఇబ్బందుల వల్ల నాకు మానసిక పరిస్థితి దెబ్బతిని ఫీవర్ వచ్చి నానా రకాలుగా నన్ను హింసించిండు. అసలు ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం, ప్రాజెక్ట్ అందరూ ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయి మంచి ప్రాజెక్టు మంచి వస్తుంది అది దాన్ని వీళ్ళు చెప్పడం, ఏమైంది ప్రాజెక్ట్ ఎట్లా అయింది, ఆల్రెడీ నువ్వు స్టూడియో వర్షన్ ప్రోమో వదిలినవు, సాంగ్ ఎప్పుడు, ఇది అదని నాకు చేస్తూ నాకు టార్చర్ చేస్తారు. లోపల ఇట్లా జరిగిందని తెలిస్తే మనకెట్లుంటది. సరే ఇబ్బంది జరిగిపోయింది, అట్లా కూడా అయిపోయింది. పెద్ద మనుషుల దగ్గర సరే గతం ఏం జరిగిపోయినా అయిపోయింది, నువ్వు చేసేయి, ఇది ఏమంటారు పార్ట్ 2 చేసేయి అని అన్నాడు. ఆయన పిలిచినటువంటి పెద్ద మనుషులే చెప్పారు. చెప్తే నేను చెయ్యా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏమైనా నువ్వు వీక్కునేది ఏమన్నా పీకపో అది ఇది అని చెప్పి చేస్తే, సరే నీ పని నీకు, నా పని నాకేం అవసరం అని చెప్పి తర్వాత నేను అక్కడ కట్ చేసి వదిలేసిన తర్వాత మధురానగర్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టిండు. ఓహో, అది నీదే నా స్టోరీ. ఓకే ఓకే. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద. ఇట్లా సో అండ్ సో వ్యక్తి నన్ను, సో అండ్ సో మనిషి ఇట్లా నన్ను ఈ పలానా మాటలతోని దుర్భాషలాడి చేసిండు అని కేసు పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో ఫోన్ చేయించి నా దగ్గర ఉన్న బాండ్, అసలు ఈయన లక్ష్యం ఏంది నేను చెప్పినగా నాకు పాటొద్దు అని నేను వెళ్ళిపోయినా. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, నేను లీగల్ గా చూసుకుంటా అని చెప్పి నేను వెళ్ళిపోయినా. నా దగ్గర బాండ్ ఉంది కదా, ఆ బాండ్ ఎట్లయితే తీసుకోవాలని చెప్పి ఎస్సీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టి ఆ ఎస్ఐతో నన్ను ప్రెజర్ చేయించి నన్ను నానా రకాలుగా వాళ్ళతో హింసింపజేసి నా దగ్గరికి వెళ్ళి ఆ బాండ్ పేపర్ తీసుకొని పోలీస్ స్టేషన్ సాక్షిగా హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే వచ్చినటువంటి కొత్త సిఐ సాక్షిగా ఆ రోజే ఛార్జ్ షీట్ తీసుకున్నాడు. ఆయన ముందట వేరే వాళ్ళని ఎవరినో లోకలను తీసుకొని నన్ను నానా రకాలుగా తిట్టిపించిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చిండు, ఆ బాండ్ చింపేపించిండు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. సరే పోనీలే, ఇక జరిగిపోయింది ఏదోలే అని చెప్పి నేను కూడా కాముషే ఉన్నా. సరే పోయింది ఇక వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తాం, పోయిందానికి ఇంకేం చేస్తాం, నా అంతలో నేనున్నా. ఆయన ఎంతో మందికి నేను మోసం చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ నేను చేసిన మోసం ఏమన్నా ఉందా? అయితే అన్న నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. శివ, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా ఇప్పుడు నీ వర్షన్ విన్నా, ఆయన వర్షన్ కూడా విన్నా. ఆయన వర్షన్ అంటే ఆయన చెప్పేది పర్ఫెక్ట్ గా ఉంది, నీ వర్షన్ లో నీది పర్ఫెక్ట్ ఉంది. నువ్వు చెప్పిన వర్షన్ లో నేను ఏమంటున్నా అంటే, ఒక ప్రొడ్యూసర్ గా 100కి 200%. ఇప్పుడు నువ్వు ఏదైతే సాంగ్ రిఫరెన్స్ ఇచ్చినావో సాంగ్ చూస్తాను నేను రెఫరెన్స్ ఇవ్వలేదు. వాళ్ళే నన్ను ఫోన్ చేసి నీ సాంగ్స్ మాకు ఇష్టం, నీ సాంగ్స్ మేము చూస్తాం, నాకు నీ స్టైల్లో కావాలని అన్నారు అంతే తప్ప నాకు ఇట్లా కావాలి నేను అసలు రెఫరెన్స్ చెప్పలేదు. నీ స్టైల్లో చేసిన పాట నేను అదే స్టైల్లో చేసిన, వాళ్ళు చెప్పిన స్టోరీ కాదు అంటే. అవును, నేను ఏదైతే అనుకున్నా అదే కదా తీసిన అది. ఆర్టిస్టులను మరి లేదు, అసలు ఆ మాటే మాట్లాడలేదు. కంప్లీట్ గా ఏది ఉన్నా కూడా మొత్తం నువ్వే చూసుకో, ఆర్టిస్ట్ల విషయమే తీయలేదు వాళ్ళు. దానికి నేను ఇప్పుడు శివ నేను ఒక విషయం చెప్తాను, చెప్పు. ఇక్కడ నా ప్రాణం పోయినా నేను సపోర్ట్ చేయడానికి, గుర్తుపెట్టు. ఓకే, నేను నీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, క్లారిటీ ఇవ్వు, నేను అదే డిస్కస్ చేస్తాను. అంటే శివ నేను ఇప్పుడు నేను అన్న వర్షన్ కూడా అన్న లైన్లో ఉన్నాడని కాదు, ఆయన వర్షన్ థింక్ చేస్తే కూడా ఇక్కడ మీ బావ కూడా ఉన్నాడు, మీ బావను కూడా అడుగు, ఆయన వర్షన్ లో ఆయన మాట్లాడేది పర్ఫెక్ట్ అనిపిస్తుంది.
ఓకే నువ్వు చెప్పేటప్పుడు నాకు ఆయన నెగిటివ్ అనిపించింది. నేను ఓపెన్ గా అన్న ఉన్నావా? లేదు లైన్ లో ఉన్నా. నేను మాట్లాడా, ఆయన అర్థమైందా శివ? ఓకే ఇక్కడ నేను ఏమంటున్నా, శివ తప్పే లేనప్పుడు అన్నిసార్లు షూటింగ్ ఎందుకు పెట్టుకుందు? అబ్బా అయితే ప్రాజెక్ట్ ఇచ్చారు, ప్రాజెక్ట్ ఒక ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నచ్చలేదని ఎప్పుడు చెప్తాడు? చూసిన తర్వాత కదా. నేను ఇప్పటివరకు ఇన్ని ప్రాజెక్టులు వేసినా నాకేం ఏ ప్రాజెక్ట్ కూడా నాకు అసలు షూటింగ్ ఆగిపోయింది. ఒక్కటే దాంట్లో ఎందుకు ఆగిపోయింది? ఈయనే అక్కడ మాట్లాడిన విధానం వేరు. అప్పుడు అతను కృష్ణ అని అంటుండు కదా, ఓకే అంటే నేను కృష్ణ లైన్ లో తీసుకుంటా. ఇప్పుడు నేను అట్లా మాట్లాడినా, నేను ఇష్టపూర్వకంగా నేను పెట్టినా అంటుండు కదా, బలవంతంగా పెట్టించారు వాళ్ళు నాతోటి. ఏది దాని మీద పేపరు బలవంతంగా రాపిచ్చారు, నా ఇష్టపూర్వకం కాదు. ఇప్పుడు అతనే అంటుండు కృష్ణ పేరు తను తీసిండు కదా, అలా కృష్ణ మధ్యలో ఇన్వాల్వ్ చేసిరు కదా. మీరు కృష్ణతో మాట్లాడండి, మాట్లాడు. ఇప్పుడు పిలిపిస్తా. అయితే నెక్స్ట్ బలవంతంగా పెట్టించింది సంతకం. ఓకే, అంతా అయిన తర్వాత డిఓపి కూడా పంపించిండు. డిఓపి కూడా నైట్ ఆ రోజు చెప్పిండు. అడుగుతా శివకు, అది కూడా తెలుసుకోండి. శివకు నేను ఫోన్ చేస్తాను. అవును, శివన్నకు నేను ఫోన్ చేస్తా. ఫోన్ లేపలేదు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి మదర్ క్యారెక్టర్ గురించి కూడా అన్న విషయంలో మదర్ క్యారెక్టర్ శివ నన్ను మాట్లాడియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, శివ నాతో చెప్పలేదు ప్రొడ్యూసర్ అంటే మాత్రం ప్రతి ఒక్కటి శివ వెళ్తూరు మాట్లాడేది ప్రతి ఒక్కటి అబద్ధం. శివ వెళ్తూరు నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేయలేదు. మరి వీళ్ళందరూ చెప్పింది సంతోష్ అన్న చెప్పన్నా, ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, నేను లైన్ లోనే ఉంటా, ఫోన్ చేయండి అన్న. ఒక్క నిమిషమే. అయితే నేను ఎందుకు చెప్తున్నా శివాబాయి, మనకి ఏదున్నా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ చెప్పింది సెకండరీ, అది ఏమున్నదని నాకు అనవసరం, జెన్యూన్ గా చెప్పమని చెప్పేసి. ఇప్పుడు నాకు ఆయన చెప్పింది జెన్యూన్ అనిపించింది. ఒకటి అడుగుతా, శివకు ఒకటే చెప్తున్నా, శివకు కెమెరా అంటే ప్రాణం, నాకు తెలుసు. శివ దాన్ని ఒక దేవుని ప్రామిస్ అయ్యాని నేను అడగాను. సరే ఓకే, నేనేం అడగాలి నేను అడుగుతా. సరే ఇప్పుడు శివకు నువ్వేం శత్రువు కాదు కదా. ఇప్పుడు నాతో మాట్లాడలేదు కదా, మా ఇద్దరం షూట్ అప్ నుంచి మాట్లాడుకోవచ్చు. నా దగ్గర అయితే అబద్ధాలు ఆడాడు శివ గానీ, హరీష్ అన్న గానీ నాతో అబద్ధాలు. సరే ఓకే, నాతో జెన్యూన్ ఉంటారు. నేను ఎట్లుంటున్నా వాళ్ళ దేవన్ షూట్ రోజు శివకు ఫోన్ చేసి సిట్టింగ్ లో ఉన్నప్పుడు రేపు షూట్ లేదు అని శివకు చెప్పిండో లేదో ఒక మాట అడగాను. అదే అదొక్కటి నేను ఆయనకి ఆయన ముంగట్టే అన్నమాట. అడుగు అన్న, వింటున్నావు నువ్వు వెనక? మీరు మాట్లాడే అతను ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇట్లా చెప్పాలంటే ఏముంది? నేను లైవ్ లో ఉన్నా కదా, లైవ్ లో వినిపించడానికి నేను చెప్తున్నా. లైవ్ లోనే కదా ఉన్నది, నేను లైవ్ లోనే కదా ఉన్నది, కెమెరా కూడా ఉంది కదా అన్న. నువ్వు చెయ్యి జరా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నీకు ప్రాజెక్టులు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తే ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది అట్లా వీడియోలు చేయాలి నెగిటివ్? శివబాయ్ కొంచెం అన్న, నువ్వు ఫోన్ చేయి ఒక మాట. అయ్యో కెమెరా ముందే ఉన్నా, నేను కెమెరా ముందే ఫోన్ చేస్తున్నా, దొంగసాటుగా పక్కకి ఫోన్ చేయట్లేదు. నేను కూడా కెమెరా సాక్షిగానే మాట్లాడుతున్నా. అవును, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హోల్డ్ అని పడుతుంది. నువ్వు అట్లా చెప్పమని చెప్తే ఇక్కడ నీకు ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్టూడియో సాక్షిగానే మాట్లాడుతున్నా. నా బిహేవియర్ ఎట్లున్నాయి, మాటలు నీ ఎట్లున్నాయి, ఆడ ఉన్న పెద్ద మనిషిని అడుగు. వింటున్నావా అన్న? ఒక్కసారి కాల్ కలిపే ప్లీజ్, ఏమనుకోకు. Person you are speaking with has put your call on hold. The line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో లేదన్నా, అదే లేదు, చెప్పలేదు. హలో శివన్న అన్న, నేను సంతోష్ E960 అయితే ఏం లేదన్న. అన్న ప్లీజ్ మీరు ఈ మధ్యలో వచ్చినా ఏమనుకోవద్దు, నేను అడుగుతా. శివన్న, ఈ శివ వెలుతురుతో ఒక పాట చేసినప్పుడు ఈ ప్రొడ్యూసర్ మీకు ఫోన్ చేసి షూటింగ్ లేదని అన్నాడా? సెకండ్ డే ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది, సెకండ్ డే అయితే అన్న నాకేం ఫోన్ చేయలేదు, చెప్పలేదు కూడా అసలు. ఆ టాపిక్ లో అయితే అన్న ఏం చెప్పలేదు. కాకపోతే షూట్ ఏం చేస్తారు, అసలు ఏం చేస్తారు, అసలు ఏమైతుంది నాకేం అర్థమైతలేదు. షూట్ ఫస్ట్ డే అంటే అన్న చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆ ఫస్ట్ డే షూట్ అని చెప్పేసి సాయంత్రం 5 గంటలకు కొబ్బరికాయ కొడుతురా, 5 ఎకరన్న పద్ధతి నాని, నేను ప్రొడ్యూసర్ సావన్నా పైసలు లేవన్నా అనుకుంటా ఫీల్ అవ్వకుండా మాట్లాడాడు అన్న. నేను మధ్యలో ఉండి అన్న గట్లేనికి అనుకుంటా అన్న, ఇక కొద్దిగా వేరే రకంగా అనుకోకు, ఇక అది కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అవుతుంది, ఇక మా నెక్స్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పుకుంటా వచ్చిన. అక్కడ అట్లా జరిగింది తప్ప అన్న షూట్ ఇట్లా క్యాన్సిల్ అని చెప్పలేదు. మీరు ఏడుకో మీకు కాల్ చేస్తే, మార్నింగ్ నుంచి కాల్ చేస్తే మీరు ఏడుకో బయటకు వెళ్ళారు. నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు కదా షూట్ క్యాన్సిల్ అని, అదేంది నేను వేరే పని నుండి వచ్చిన శివ అని ఏమన్నా మాట్లాడిరా శివతో? మీరే అన్నా? ప్రొడ్యూసర్ అన్నా? లేదు మీరు పొద్దున్న నుంచి నీకు శివ కాల్ చేస్తే నెక్స్ట్ డే షూట్ కి
ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది కదా యాక్టర్లు బాగలేరని. అవును. సెకండ్ డే శివ మీకు ఫోన్ చేస్తే శివ వెళ్తురు నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ అన్నాడు కదా, అందుకే నాకు వేరే పని నుండి బయటకు వచ్చిన శివ అని చెప్పాడు అన్నావన్నా. అయితే అక్కడ జరిగింది వాస్తవానికి ఏంటంటే ఆర్టిస్టులు ఒకటి చెప్పి ఒకటి వచ్చిందని చెప్పేసి వీళ్ళు బాగాలేరు వీళ్ళని పెట్టి ఎట్లా చేస్తాం అని చెప్పేసి మాట్లాడాడు. అదొద్దు అన్న. ఈ సందర్భంలో శివ వెళ్తురు నీకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తే నువ్వు ఆఫ్టర్నూన్ లిఫ్ట్ చేసి నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి లేదన్నాడు కదా, నాకు వేరే పని నుండి బయటకు వెళ్ళినా శివ వెళ్తురుతో అన్నారా మీరు? ప్రొడ్యూసర్ క్యాన్సిల్ అయితే మన నాగరాజు ఉన్నాడా? నాగరాజు పెరక నాగరాజు అన్న పెరక నాగరాజు అన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్న మన ఇట్లా ప్రొడ్యూసర్ ఇట్లా ఇబ్బంది పడుతుండు, ఎందుకంటే మనకి ఇన్ని పైసలు తీసుకున్నారు, వాళ్ళు అసలు ఆర్టిస్టులు వాళ్ళకి అసలు ఏది కరెక్ట్ లేరు, వాళ్ళని పెట్టి ఇట్లా ఇస్తారన్న పైసలు అయితే కరెక్ట్ గా తీసుకుంటారు కదా, మరి అన్నకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పిండు. నచ్చలేదు అనే విషయం చెప్తే చేంజ్ చేయండి అని చెప్పేసి మాట్లాడే తప్ప నాకు మరి క్యాన్సిల్ అనే విషయం ఒక మాట ఏం చెప్పలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న క్లారిటీగా. చిన్న రిక్వెస్ట్, నాకు సంతోషం అన్న, నాకు నీకు పరిచయం ఎప్పుడు శివన్న? ఆ షూట్ అన్న. నేను అంతకు ముందు ఎప్పుడైనా నీకు పరిచయం అయిందా? అసలు తెలియదు నాకు. మీరు పోనీ నీ నంబర్ ఉందా నా దగ్గర? లేదు. ఓకే సంతోషం అన్న. ఏమన్నా నేను ఆ రోజు బాండు వాళ్ళ ఇష్టపూర్వకంగానే రాసిస్తురని తెలిసిందా, లేకపోతే నేను ఈయనను కట్టేసి లేకపోతే ఆయన ఏమైనా కిడ్నాప్ చేసి చేసిందని ఏమన్నా తెలుసా నీకు? వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా రాసి మనోడు కృష్ణారుడు పెట్టిందని తెలుసు అన్న. మీరు ఉన్నారన్న బాండ్ రాసినప్పుడు శివన్న? నేను లేనన్నా. ఎవరు చెప్పారన్న మీకు ఈ విషయం? మన వీళ్ళే చెప్పారు, కృష్ణ వెళ్తురు కృష్ణ చెప్పిండా? నాకు కృష్ణ ఎప్పుడు చెప్పిండంటే, డార్లింగ్ ఇట్లా ఏది సంతకాల కోసం నాకు ఫోన్ చేసి ఇట్లా అడిగి రమ్మని చెప్పి పెట్టించిండు, నేను కూడా పెట్టినా అని చెప్పేసి. ప్రొడ్యూసర్ పెట్టించిండా శివ వెళ్తురా? వెళ్తురు పెట్టించండు. ఓకే. వెళ్తురు ఒప్పించుకొని నా కృష్ణ ఉండు నేను చేసి ఇస్తే వాళ్ళకు ఎవరైనా షూరిటీ కావాలని అంటున్నారు అని అంటే, ఎవరు అని అంటే మనం కృష్ణ ఉండి సంతకం పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ శివన్న అన్న. థ్యాంక్ యూ. సరే అన్న. ఓకే సంతోష్ అన్న. అన్న అన్న ప్లీజ్ చిన్నగా నేను ఇప్పుడు మాట్లాడతా అన్న. అన్న చెప్పే. ఇంతకు ముందు ఒకే మాట చెప్పిన, వాళ్ళు ఎవరిని ఉండని ఏదన్నా ఉండని, ఒకవేళ నేను గనక ప్రాజెక్ట్ కాదు అని అంటే డబ్బులు ఒక్కటి కూడా అడగను, నేను అసలు నువ్వు మోసుకుంటా అని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కు 10 మందికి న్యాయం చేయండి అన్న. ఇటువంటి వాళ్ళకు ఒక్కరికి చేస్తే తప్పు, ఇద్దరికి చేస్తే తప్పు, ముగ్గురికి చేస్తే తప్పు. ఈ ఉన్న బాధితులందరికీ లేనిపోని రాజకీయాలు చెప్పి అందరి దగ్గర డబ్బులు మోసం చేసుకుంటా, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటా, పోలీస్ స్టేషన్ల బాండ్లు చింపుకుంటా ఎంతమందిని మోసం చేస్తారన్న ఆయన ఇట్లా? అన్న ఇది కరెక్టా అన్న? కాదు, కరెక్ట్ కాదు, అట్లా చేస్తే కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అన్న మీరు ఒక మాట అన్నారు ఇప్పటిదాకా, ఇప్పుడే ఒక మాట అన్నారు మీరు ఇంతకు ముందు అన్న. ఇది ఏ మాట అయినా సరే శివ ఒక మాట అన్న తప్పు చెప్తే నీవన్నీ ఫేక్ అని నేను ఇప్పుడే చెప్తాను, మీరు అన్నారా లేదా? ఆఫ్ కోర్స్ 100% చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఈ నీ ముందట కూర్చున్న వ్యక్తి ఫేకా కాదా అన్న? నేను అడిగినాక నేను చెప్తాను, నేను డిక్లరేషన్ ఇస్తాను, నేను ఏనంటలేను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారన్న, మీకేమనిపిస్తుంది అన్న? సంతోష్ అనే పర్సన్ న్యాయం చేస్తాడు అనిపిస్తుందా, లేదంటే జోక్తాడు అనిపిస్తుందా? బ్రదర్, నేను వాస్తవానికి నేను చూస్తుంటా, మీ వీడియోలు చూసుకుంటా, యూట్యూబ్ లో చూస్తుంటా. న్యాయం చేస్తున్నందుకు నాకు కూడా పూర్తిగా సంతోషమే. దయచేసి నాలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది మోసపోయారు, వాళ్ళ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ వల్ల కాకపోతే వాళ్ళందరూ ఏం చేయాలనో అది చేస్తారు. ఇది ఎక్కడ తీసుకుపోవాలని అక్కడ అటువంటి వాళ్ళ దగ్గర ప్రయత్నం. ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టుగా వర్షన్ అనేది 2 సైడ్ వినాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చోబెట్టి ఫోన్లు చేస్తున్నదాన్ని సీక్రెట్ గా చేయట్లేదు. హ్యాపీ, నేను అప్రిషియేట్ చేస్తా మీకు ఈ విషయంలో. ఎవ్వరు ఏ పెద్ద మనిషి అయినా 2 సైడ్లు వినే మాట్లాడాలి. 100%. అది కరెక్ట్, అది 100% కరెక్ట్. నేను యాక్చువల్గా 2 వర్షాలు విన్నారు అన్న, 2 వర్షాలు విన్నారు. ఒక్కరు కాదు, ఈయన బాధితుల సంఘాలే ఏర్పడేటట్టు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎవరు అయ్య సొమ్మని చెప్పి నా డబ్బులు ముంచి నా పేపర్లు చింపేసి నా డబ్బులతో జల్సాలు చేసినావు అన్న. హైదరాబాద్ సాక్షిగా, మధురానగర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా నన్ను బెదిరించి నా పోలీస్ స్టేషన్ లో నా మీద అట్రాసిటీ కేసు పెట్టి, అంటే అట్రాసిటీ కేసును ఇక్కడనే వాడతారా అందరూ?
నా దగ్గర ఉన్న నేను నా సర్కిల్ లో చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటి వరకు ఇటువంటి బిహేవియర్ చేసిన వాళ్ళని నేను చూడలే. ఈయన చరిత్ర ఇలా ఊర్లో పోయి వీడియో తీయన్నా, ఇంటి పక్క వాళ్ళని ఇంటి ముందట వాళ్ళని తెలిసి ఈయన చరిత్ర చెప్తారు. కృష్ణానగర్ కి రా, కృష్ణానగర్ లో ఆఫీసు. అవునన్నా, ఇంకా ఈయన బాధితుల గురించి సపరేట్ ఇప్పుడు ప్రోగ్రామ్ చేయండి. ఇప్పుడే యాక్చువల్లీ అన్న ఒక్క విషయం చెప్పాలా, నేను ఇన్ని రోజులు జర బిజీ ఉండే. 1 month బ్యాక్ నా దగ్గరికి ఆ పరశురామ్ అనే పర్సన్ వచ్చింది. నేను ఎట్లా ఆలోచిస్తా అంటన్నా, ఉరుకులాడితే పనులవు, కొంచెం 2 side నుంచి వినాలి, కొంచెం ఎంక్వైరీలు చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది నాకు. ఈ గ్యాప్ లో కొంచెం నేను హాస్పిటల్లో చుట్టూ అటు తిరిగి 100% అన్న లెట్ మీ కంప్లీట్ 1 second. నేను కొంచెం బిజీ ఉండి జస్ట్ 3 days 4 days అయితే నేను కొంచెం ఫ్రీ అయ్యి, అది అందరికీ శివన్నకు తెలుసు, అందరికి తెలుసు నేను ఏం బిజీలో ఉన్నాను. తర్వాత నేను అసలు ఇది టేకప్ చేయొద్దు శివ వెల్పులా అట్లా అది చెప్పండి. మీరు అక్కడ మర్యాద ఇస్తే మాకు మర్యాద తగ్గిస్తున్నట్టు. ఎవరికి? శివ వెళ్తురు, శివ వెళ్తురు నేను అన్నాను, ఎందుకంటే నాకన్నా చిన్నోడు. థియేటర్లను అన్నాన్ని సంబోధించడం తప్పు అన్నా. ఇలాంటి దొంగలు చేయబట్టి ఫస్ట్ శివ నువ్వు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత లొల్లి పెట్టుకున్నట్టు ఉండదు అన్న. ఒకటి, ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ లో ఏదైతే చింపేసి ఉన్నా అన్న పేపరు, ఎస్ఐ గారు ఎవరన్నా, సిఐ గారు ఎవరు? సిఐ కొత్తగా వచ్చిండు, ఆ రోజు ఆయన ఛార్జ్ షీట్ తీసుకున్నాడు. నాకు ఆయన పేరు తెలియదు కానీ ఇంకొక ఆయన ఎస్ఐ అనేట ఆయన ఉన్నాడు. ఈయనకు ఒక ఆయన అపోలో హాస్పిటల్లో పనిచేసేట ఆయన ఒక డాక్టర్ ను ఈయన దోలుకొని వచ్చి ఈయన కలిసి ఆ లోకల్ పర్సన్ ఆయనతో బెదిరించిన మాట వాస్తవం. ఆర్టిస్టులకు ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవం. ఇవన్నీ తెలుసు నాకు. పూర్తి వివరాలు మీరు ప్రతిదీ ఈయన చెప్పిన వర్షన్లు అన్ని మీరు తీసుకోండి. దానికి కన్క్లూజన్ ప్రతి ఆడియో వీడియోలు నీకు ఇస్తా. 100% నా ప్రయత్నమే అదన్నా. అట్లే యాక్చువల్లీ కొంతమంది అంటారంట సంతోష్ శివకు సపోర్ట్ చేస్తున్నాడు. సంతోష్ అనే పర్సన్ నేను తప్పు చేసి ఒకరికి జోకిన రోజు ఆ రోజు E9060 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సంతోషపడతా, ఈ మాట అన్నో సంతోషపడతా. కానీ ఈ తప్పును తెలుసుకో, ఈ రోజు కాకపోయినా రేపు తెలుసుకుంటావు. ఆ రోజు మాట్లాడుతావు, ఇదే సంతోషం మాట్లాడతారు, E96 టీవీ మాట్లాడుతుంది. ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు, చాలా దగ్గర ఉంది. చాలా మందికి ఫోన్లు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి ఈయన మాట్లాడుతున్నటువంటి రికార్డు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము వాటిని చూస్తున్నాం. మాకు కావాల్సింది ఏంది, అంతిమంగా ఎవరి డబ్బులు వాళ్ళకి కావాలి. ఈయనతో నాకేం గొడవలు అవసరం లేదు, ఏం లేదు. ఆ డబ్బులు మాకు ఇస్తే మేము హ్యాపీ. నీతో మాకేం అవసరం, మా మేనత్త కొడుకు అయితే కాదు కదా నీతో మాట్లాడడానికి. మళ్ళీ అన్న వాస్తవమే, నేను నీకు ఫోన్ చేస్తానా ఒక్కసారి. ఇది అయిపోలేదు, జస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఈ రోజు అన్న. మొన్నది తీసుకున్నా, మొన్నది ఆ రోజు మాట్లాడినట్టున్నారు మీరు. రాష్ట్ర డీజీపీ గారి దగ్గర కూడా మేము ఓడడానికి రెడీ 100% నేను ఏం చెప్తున్నా, ఇటువంటి బోకు ఇంకా వేరే పదాలు కూడా వాడవచ్చు కానీ మీడియా ఉంది కాబట్టి ఊరుకుంటున్నా. ఇలాంటి ఒక రైతు దగ్గర వాడిని పుట్టగొట్టి నువ్వు రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినావు కదా, ఓ రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టినావు కదా. ఆ రైతు పుట్టగొట్టి నువ్వేం బతుకుతావు? అమ్మ చచ్చిపోయిందంటావు, నాయన చచ్చిపోయిందంటావు, తాత చచ్చిపో, రీజన్లు 100 రీజన్లు. నేను ఒక్కడే కాదు, ప్రతి బాధితులను వాడుకు ఇవే రీజన్లు చెప్పాను. 100% అన్న. ప్రతి ఒక్కరితోని మాట్లాడదామనే ఫస్ట్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక ఎలివేషన్ వచ్చిందన్న, అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ అదే చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. మీన్స్ సబ్జెక్ట్ అనేది జనాలకు అర్థమయ్యేటట్టు పోదు. ఫస్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో మోసం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి వర్షన్ కూడా ఇన్న తర్వాత ఎవరైతే బాధితులో అది ఇందామన్న ఇంటెన్షన్ తోని ఫస్ట్ నేను ఆగి ఆల్రెడీ మున్నది తీసుకున్నాను, పరశురాముది కూడా తీసుకున్నా. ఆల్రెడీ ఒక వర్షన్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకో వర్షన్ తీసుకుందాం అని ఇంటెన్షన్ తో ఆపాల్సి వచ్చింది అన్న. ఇంకా 5-6 మంది కూడా ఉన్నారన్న, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడతానా. మాకు వీడియోలు ఇవన్నీ వద్దు, మా డబ్బులు మాకు ఇప్పియండి అన్న. ఇప్పుడు మాకు వీడియోలు తీసి ఆయన మీద ఎలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు అన్న. మాకు జరిగిన అన్యాయం మాకు న్యాయం చేయండి చాలు అన్న. డెఫినెట్ గా మా ప్రయత్నం మేము చేస్తామన్నా. వేరేది ఏమి వద్దు. ఆయన మేము డామేజ్ చేస్తే మాకు ఏదో వస్తుందని చిలక కూర్చొని పెట్టుకొని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. తమ్ముడు మొన్న ఈయననే కదా, ఈ అన్ననే కదా మీరు అన్నది. మొన్న మీరిద్దరు టార్గెట్ చేసిరు ఫస్ట్ నుంచి అనేది శివ అంటున్నాడు. మొన్న పరిచయం చేసిన వాళ్ళు ఎవరు అడుగు? అదే మీ సాంగుల్ని పరిచయం అయ్యి ఇద్దరు క్లోజ్ అయ్యారు. అన్న ఆయన అన్నది అడుగుతున్నా మిమ్మల్ని. నాకు సంబంధం లేదు. ఆయన వేరు, నేను వేరు. ఆయన యాక్టర్ వచ్చిండు,
ఆయన యాక్టర్ పరంగానే నేను చూసిన. ఆయన నంబర్ కూడా నేను ఆ రోజు తీసుకోలే. ఎప్పుడు నంబర్ నేను తీసుకోవాల్సి వచ్చిందంటే ఈయన నాకు దొరకకుండా నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆయన అన్న నాకు ఇట్లా శివ ఫోన్ చేసి నా మీద అట్రాసిటీ కేసు పెట్టిందన్న, ఇట్లా మరి రమ్మండి ఉన్నాడంట ఇక్కడ మధురానగర్ పిఎస్ అంటే ఆ రోజు వచ్చింది ఆయన. అప్పటి వరకు ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు. వీలైతే నా నంబరు ఏమంటారు ఈ హిస్టరీ ఉంటది కదా జియో నంబరు, దాంట్లోకి వెళ్ళి మొత్తం హిస్టరీ తీసుకొస్తా, ఏ డేట్ రోజు తీసింది కూడా నీకు ఇస్తా కావాలంటే. అన్న మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. మాట్లాడతా 1 by 1 సబ్జెక్ట్ తీసుకుంటున్నామే. ఓకే తప్పకుండా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ప్రతి ఒక్కరికి కాల్ చేస్తున్నాం అన్న. చెయ్యండి తప్పకుండా, అందరికి చెయ్యండి, ప్రతి ఒక్కరికి పైసలు ఇప్పియండి. ఇవన్నీ అన్న ఒకటి అన్న, ఇప్పుడు మాకు ఒక కంక్లూజన్ అనేది అర్థం కాకుండా డబ్బులు ఇవ్వాలని మేము అనలేం. ఇప్పుడు ఈయన చెప్పే వర్షన్ ఏంటంటే టోటల్ గా ఆయనది ఏం తప్పు లేదన్నట్టు చెప్తున్నాడు. ఆయన ప్రాపర్ గా చెప్తున్నా, వాడు పెద్ద చీటరు, ఎంత అన్నా చేయండి, పెద్ద చీటరు, 100 రకాల కథలు అల్లుతాడు. అతన్ని మీరు ఇంకా 4 రోజులు ఆపినా వాస్తవానికి ఈ 96 సంతోష్ అన్న కూడా ఇంకో 4 రోజుల్లో ఈ కన్విప్ అవుతుంది. ఇది రాసిపెట్టు అంటే తెలుస్తుంది, అందరు చెప్తారు నీకు. నీ బాధితులు అందరూ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మొన్న మీరు ఒకటంట వాళ్ళు ఒకటంట కదా, నేను ఎవరో ఒకటి ఇక్కడ ఒక్క విషయం అన్న, నేను నా కడుపు గాలి డబ్బులు ఇచ్చిన అన్న. లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్. ఒక్కటే మాట, నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది నేను కొన్ని ఎంక్వైరీలు చేసుకోకుండా నేను కూర్చోనన్నా. ఓకే నేను అన్ని మొన్న ఎట్లా నేను ఒక యాంకర్ లా మాట్లాడాలి. నాకు సబ్జెక్ట్ మొత్తం తెలుసు, నాకు తెలుసు కదా. నేను ఏది పడితే అది ఎవరనీకి లేదు. నేను ఒక దీంట్లో ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఒక యాంకర్ లాగానే మాట్లాడాలి, కానీ అన్ని తెలుసు కానీ ఎగురుతా పడితే పనులవు. నేను ఆ ఇంటెన్షన్తో అడుగుతా. ఇది కంక్లూజింగ్ వచ్చే టైంలో వస్తుందన్న. వర్షన్ తీసుకున్న తర్వాత నేను క్వశ్చన్ వేసేది నేను వేస్తా. ఇక దాన్ని బట్టి మీకు ఎట్లా అనేది అఫ్ కోర్స్ నేను కూడా డీజీపీ దగ్గరకు పోవడానికి 2 రోజులు ఆపుతా. డెఫినెట్ గా అందరం బాధ్యులం ఆగుతాం. 96 టీవీలా ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే పోతాం. డెఫినెట్ గా అన్న, తప్పకుండా. దాన్ని ఆ రోజు తెలుస్తుంది మాకు రిజల్ట్ ఏందన్నది. నేను నువ్వు మాట్లాడుకోవడం వల్ల తెలియదు కదా, ఎడిటింగ్ మొత్తం వచ్చి రిలీజ్ అయిన తర్వాత అన్న. నువ్వు ఇక నాకు ఏం చెప్పకు. సంతోష్ నీళ్ళలాంటోడు, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు అంత అవసరం లేదు, ఎవరినో జోకాల్సిన అవసరం నాకు లేదు. అది ఎవడైనా సరే. నేను నీళ్ళకు ఒక గుణం ఉంటది, దొంగకు ఓకే అంటది, దొరకు ఓకే అంటది, అందరికి. అన్న ఒకటి ఆడ దొంగ అనేది ఇప్పుడు ఏదన్నా చెత్త వస్తే కనిపిస్తది, దాన్ని అట్లనే తాగుతావా అన్న? దొంగలు తాగుతారన్నా. దొంగలకు ఇప్పుడు దొంగ ఎవరిడా మంచిగా మలుచుకుంటారు. దొంగ ఎవరన్నా? దొంగ అనేటోళ్ళు ఇప్పుడు మమ్మల్ని మోసం చేసినాడు దొంగ అన్న. దొంగ ఎవరని అంటున్నా? మమ్మల్ని మోసం చేసిన వ్యక్తి, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ముంగట పెట్టుకొని నేను పాలలా అంటున్నా. ఇప్పుడు నేను దొంగనా? ఇట్లా నువ్వు పాలను ఒప్పుకుంటా. నీళ్లు అనేది అది నీళ్ళు ఎందుకు వర్తించదన్నా? ఎందుకు వర్తించదన్నా? చెత్త పడితే అట్లనే తాగుతావు అన్న? నువ్వు దొంగ తాగుతుండొచ్చు, నేను దొంగనా? చెత్త పడితే బట్ట పెట్టుకొని తాగుతారు అన్న. బట్ట పెట్టుకొని తాగినా ఏదో చెత్త ఉందని అర్థమవుతుంది. నీరు నీటిగున్న నీళ్లు అన్న, ఫిల్టర్ వాటర్ ఎవడన్నా బట్ట పెట్టుకొని తాగుతాడా అన్న? అంటే ఇండైరెక్ట్ గా నాకు క్వశ్చన్ చేస్తారా మీరు? సబ్జెక్ట్ నిన్నెందుకంటన్నా? మళ్ళీ నువ్వు అదే కదా. నేనేమన్నా అన్న, నేను తప్పుగా అన్న ఒక్క నిమిషం, నేను ఇప్పటిదాకా మాట్లాడలే, నన్ను మాట్లాడేయాలి మీరు. ఇప్పుడు నేను ఏమన్నా మీతోని అన్న, నేను ఎవరికి లొంగేటోని కాదు, నాకు అంత వాంటెడ్ కూడా కాదు, నా క్యారెక్టర్ కూడా అది కాదని నేను మీకు చెప్పిన. నేను పాలలా అంటున్నా, నీళ్ళలా అంటున్నా. నేను ఇప్పుడు కూడా అంటున్నా పాలు కాదు నీళ్లను. నేనేమంటున్నా అంటే నీళ్లు అనేది ప్రపంచంలో అందరికి దొంగలకు దొరలకు ఒకే ఈక్వాలిటీ ఉంటది. పాలకన్నా పాలకేముంటదన్నా? నేను పాలతో పోలుస్తా నిన్ను. లేదు, పాలలో చెత్త పడితే బట్ట పెట్టుకొని తాగనీకి రాదా? అయ్యో నేను అన్న, నువ్వు టాపిక్ వేరేకి అర్థమైంది నీకు. అన్న నీళ్లు కాదు, నువ్వు పాలు అను. పాలు నేను ఎట్లా పోలుస్తున్నా నిన్ను? నీ పాలు అనే దాన్ని దేవుని పైన కూడా అభిషేకం చేస్తాం, నీళ్లతో కూడా చేస్తాం, కానీ నీళ్లు దొంగలకు కూడా ఓకే అనిపిస్తుంది అంటున్నా. పాలు దేవునికి మాత్రమే చేస్తాం. ఎందుకన్నా దొంగలు పాలు తాగుతలేరన్నా? ఎవరు దొంగలు పాలు తాగుతలే? అభిషేకాల గురించి మాట్లాడుతున్నా. ఓకే సరేనే, సరే అన్న, మంచిదన్న. ఓకే థ్యాంక్ యూ శివ బ్రో. నేను అడిగిన దానికి క్వశ్చన్ చేయను, ఆన్సర్ అంతే. అయిపోయింది. నువ్వు చెప్పే కాదు నేను చాలా విన్నా. నేను ఈ ఒక్క సబ్జెక్ట్ లా నాకు 100కి 200% నీ తప్పు అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి రేపు పొద్దున నీ తప్పు లేదని తేలితే సంతోష్ ఇప్పుడు ఇంకోటి కంప్లీట్ 1 సెకండ్ శివ, నేను నన్ను మాట్లాడేయాలి. నీకు నేను మస్తు టైం ఇచ్చిన. నేను నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాకు బొచ్చు బి ఫరక్ పడదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా మీడియా ఎవరికి బొచ్చు ఎవరికి జోకాల్సిన అవసరం లేదు. నేను నీకు ఓపెన్ గా చెప్తున్నా, శివ వెల్తుర్ది ఈ విషయంలో తప్పు ఉందని డిక్లరేషన్ ఇస్తున్నా. నేను దీనికి నేను రెడీ. ఏదైనా శివ వెల్తురు దీని ఇట్లా
నిరూపించుకుంటే బాధితుల కంటే ముందు నేను తప్పు నాదని నేను ఒప్పుకుంటాను. సరే దీనిలో నా తప్పేముంది బ్రో? 100% ఇక్కడ శివ వెల్పుల అనలేదన్నాడు. ఒకటి ఇంకా నువ్వు నేను ఆల్రెడీ ఇప్పుడు లేదు నువ్వు వినకపోతే కష్టం. నేను ఇంతసేపు నేను అసలు క్వశ్చన్ చేయలేను. ఈ విషయంలో 100% శివ వెళ్తుంది తప్పు ఉందా అంటున్నాను. ఎందుకంటే SC ST నువ్వు కేసు ఎట్లా పెట్టినారు ఆల్రెడీ, వాడు చెప్తే ఎట్లా నమ్ముతారు బ్రో? నేనేమంటున్నా, నేను అది పెట్టలే. అయిపోలే, ఒక్క నిమిషం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఓకే రెడీ. నేను వాళ్ళకి చెప్తున్నా, నీకు చెప్తున్నా, ఇప్పటి వరకు ఇంకా అయిపోలే. జస్ట్ ఇది ఫస్ట్ ఒక రౌండ్ మాత్రమే. దీని తర్వాత ఎవరెవరు ఏమేం చెప్తున్నారు నీది నాకు పాయింట్ నాకు ఉంది. నేను ఇంకా క్వశ్చన్ చేయదలుచుకోలే. పోలీస్ స్టేషన్ లా ఉందా లేదా, నువ్వు ఆడ బాండ్ పేపర్ చింపించినావా లేదా, ఈ ఎవిడెన్స్ కూడా నేను తెప్పిస్తా. పేపర్ అక్కడ చింపించమాట వాస్తవం. అది ఎందుకు పోలీసులు అక్కడ పిలిపించుకొని నీ వైపు తప్పు ఉన్నది అని అన్నారు కాబట్టి వీడు చింపిండు. ఎవరి వైపు? అతని వైపు. SC ST కేసు పెట్టలే, SC ST కేసు పెట్టలే. ఇతను నన్ను ఇట్లా ప్రాజెక్ట్ కోసం పిలిపించిండు. అప్పుడు కృష్ణ కూడా ఉన్నాడు. అక్కడ వీడియో ప్రూఫ్లు కూడా అక్కడ మాకు ఏదైతే గొడవ జరిగిందో, గొడవ CCTV ఫుటేజ్ ఉంటది కదా, అది లోపల జరిగింది ఏదైతే మీటింగ్ ఉందో అది CCTV ఫుటేజ్ కూడా ఉన్నది. ఇంకోటి ఏంటంటే అప్పుడు కృష్ణ ఉన్నాడు, ఇంతకుముందు శివ కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు శివ మరి అతనితోటి శివ ఇప్పుడు ఇతను వీవాను వీళ్ళందరూ ఒకటే టీం. చెప్తాను ఒక మాట. నాకు ఇంకా అవన్నీ చెప్పకు. నేను ఏమంటున్నా, ఇంతసేపు నేను విన్నా, ఈ సబ్జెక్ట్ లో నేను విధానాల్సుకోలే. ఎందుకంటే నేనే డైరెక్ట్ గా నీకు స్టేట్మెంట్ ఇస్తున్నా, ఈ విషయంలో శివ వెళ్తుర్ది తప్పు ఉంది. ఏ రకంగా ఉంది బ్రో? ఏ రకంగా అంటే నువ్వు తప్పు ఉంది కాబట్టి నువ్వు ప్రాజెక్ట్ ఒక లెవెల్లో చేసిస్తాను అనలేదు. అరే ఓకే ఒక్క నిమిషం, ఆయన చెప్పిన వర్షన్ నేను క్వశ్చన్ చేస్తున్నా. అవునా? ఆ వర్షన్ లో లేదు కాబట్టి నువ్వు చేసిస్తే డబుల్ షూట్ ఎందుకు చేసినావు దాన్ని? వాడు బలవంతంగా చేయించిండు. ఇప్పుడు అరే నువ్వు బుడ్డపోరను అయ్యా, బలవంతంగా చేసిస్తే ఆ రోజు ఎందుకు? ఈ రోజు నువ్వు సంతకాలు బలవంతంగా పెట్టించిన, నువ్వేమన్నా పోరను వాణి చిరంజీవి పెట్టించినట్టు పెట్టించా. కృష్ణ కూడా ఉన్నాడు కదా, నేను కృష్ణ కూడా అడుగుతా. నేను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను దేనికి ఇయ్యలే కదా, ఇప్పుడు డైరెక్ట్ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నా చెప్పాలా? నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. నాకు అనిపించింది ఈ విషయంలో శివది తప్పు లేకపోతే, నేను ఓపెన్ గా చెప్తున్నా, వీడియో కెమెరా ముందు, ఈ విషయంలో శివ వెళ్తుర్ది తప్పు లేకపోతే సంతోష్ అనే యాంకర్ది తప్పు నువ్వు ప్రూఫ్ చేసుకుంటే, శివ వెళ్తురు ఈ విషయం మీద మళ్ళీ కూర్చున్నాము. నేను సబ్జెక్ట్ మొత్తం విన్నా, నేను ఒక్క మాట మాట్లాడాలి. నేను ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ విషయంలో నేనే కూర్చున్నా. ఇప్పుడు శివ ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు శివకి ఎట్లా తెలుసు అన్నాడు? బాండ్ పేపర్ నేను సంతకం పెట్టినా అని కృష్ణ చెప్తేనే తెలిసింది అన్నాను. అదొకసారి కృష్ణ శివభాయ్, నీకు నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఈ విషయంలో నేనే డైరెక్ట్ డిక్లరేషన్ ఇస్తున్నా ఇది తప్పని. రేపు పొద్దున ఇది నువ్వు ప్రూవ్ చేసుకుంటే సంతోష్ ఇది తప్పు నేనే చెప్తున్నా కెమెరా ముంగట. ఇది కట్ చేయకుండా టెలికాస్ట్ చేస్తా. ఈ విషయంలో శివ వెళ్తుర్ది తప్పు లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడము, రాంగ్ స్టేట్మెంట్ శివ మీద వేయడం సంతోష్ది, E96 TV సంతోష్ది తప్పు. నేను ఎందుకు చెప్తున్నా నువ్వు అర్థం చేసుకో. నువ్వు అది ఏదన్నా అనుకో. ఇక నువ్వు ఎందుకంటున్నా అంటే, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్ లో నాకు డిక్లరేషన్ ఇప్పేవాలి. కృష్ణ ఎవరైతున్నారో ఆ రోజు నీతో బలవంతంగా పెట్టినాడు, నేను ఆ రోజు కూడా ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేయండి, అప్పటిదాకా ఎందుకు? ఫోన్ నంబర్